కళ్యాణమూర్తి వస్తున్నట్టు సీతమ్మవారు ముందుగా ఎవరు కనిపించారండి? మెరకు చెంగటన్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మోపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీటము తలగల్గువాడు ఉంటరీ కయుగము బాలు కనులవాడు రాజముక్షుడొకరుడు నా కనుగవకు కానబడియే ఆయన కన్నులు మూసుకుని ఆయన ధ్యానంలో ఉన్నారు. నామతారక మంత్రాన్ని పునశ్చరణం చేసుకుంటూ ఉంటే ఆయన ఎదురుగా ఒక్కసారిగా అల్లంత దూరాన నుండి నీలపు రంగులో ఉన్నటువంటి మేఘంలాగా ఆయన పక్కనే ఒక మెరుపు తీగ మెరుస్తూ ఉన్నట్లుగా మెరుపు తీగతో ఉన్నటువంటి నీలపు రంగు కలిగినటువంటి మేఘంలా ఉన్నటువంటి మహానుభావుడు తన ధర్మపత్ని సమేతంగా భార్యతో సహా ఓ పుణ్యమూర్తి వచ్చాడు. ఆయన భుజానికి ఆనుకుని ఉన్నదట కోదండము. ఎలాగా ఒక మహావృక్షాన్ని అల్లుకున్నటువంటి తీగలాగా రాముడి యొక్క భుజానికి కోదండ ధనుసు ఉన్నదట. అటువంటి ఆ రామచంద్రమూర్తి తెల్లనైన సూర్యకాంతితో వెలిగిపోతున్న లక్ష్మణునితో సహా కమలాల వంటి కన్నులతో రామచంద్రమూర్తి రాజముఖ్యుడైనటువంటి వాడు వతన్న గారి కన్నుల ఎదుట సాక్షాత్కరించి తల మీద చెయ్యి పెట్టాడు. ఒక్కసారి జై శ్రీమద్రమారమణ గోవింద మహానుభావుడు ఎదురుగా సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా కనిపించారు ఆయనకి. అలా కనిపించగానే పరవశుడైపోయి రామచంద్రమూర్తి యొక్క పాదార విందాల పైన పడిపోయాడు. ఆయన రామచంద్రమూర్తి యొక్క పాదార విందాల పైన పడిపోయి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఎప్పుడైతే ఆ రామచంద్రమూర్తి అలా వచ్చారో వారి పాదాల మీద వాలిపోయాడు పోతన్న గారు. ఏ పుణ్యాల ఫలంగా వచ్చావు రామయ్య తండ్రి? ఈ గ్రహణ వేళ మాత్రమే సాక్షాత్కరించాలనిపించిందా నా రామతారక మంత్రానికి పరవశించిపోయావా నువ్వు? ఏ వరాలు ఇవ్వడానికి వచ్చావు అన్నాడు. వరాలు ఇవ్వడానికి రాలేదు, నీ నుంచి వరం తీసుకునేందుకే వచ్చాను. ఎంత పెద్ద మాట మాట్లాడావు రామయ్య తండ్రి. ఈ పేదవాడు ఇవ్వగలిగినటువంటి వరాలు కూడా ఉన్నాయా నీకు? పెళ్ళాం బిడ్డల యొక్క కడుపు నింపుకోవాలని సర్వజ్ఞ సింగ భూపాలని యొక్క రాజనర్తకి ఉన్నది. ఆమె పైన భోగిని దండకం చెప్పి ఆ వచ్చిన డబ్బుతో నా భార్య బిడ్డలను పోషించుకున్నటువంటి అధముణ్ణి నేను ఏమి నీకు వరం ఇవ్వగలనని అడుగుతున్నావు రామయ్య తండ్రి అని. పర్వాలేదయ్యా, నీ దగ్గర నుంచి వజ్రం లాంటి భాగవతాన్ని ఈ జాతికి అందించాలని వచ్చాను నేను. తెలుగులో కమ్మరైనటువంటి తెలుగులో మధురాతి మధురమైనటువంటి పద్యాలతో ఆ వ్యాస భగవానుల వారు చెప్పినటువంటి సంస్కృత భాగవతాన్ని తెలుగులోనికి నీవు అనువదించు, ఇది నీకు ఆజ్ఞ చేయడానికి వచ్చానన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఇంకొక వరం అయితే పర్వాలేదు, అద్భుతమైనటువంటి భాగవతాన్ని రాయడం నా వల్ల అవుతుందా? భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైనా. బ్రహ్మగారే 4 ముఖాలతో ఉన్నటువంటి వాడు ఒకసారి భాగవతాన్ని రాయవయ్యా అని వ్యాసుడు అడిగితే నో అని 4 ముఖాలతో చెప్పేశాడు. ఆయన పరమేశ్వరుని అడిగట, 3 కళ్ళున్నాయి కానీ నీ భాగవతాన్ని వ్రాసేంత శక్తి మాత్రం నాకు లేదు ప్రభు అన్నట్టు నారాయణుణ్ణి. అందువల్ల వాళ్ళు బ్రహ్మగారి వల్ల వశం కాదు, ఈశ్వరుడి వల్ల వశం కాదు, నేను సామాన్య మానవుణ్ణి, నాకంత శక్తి ఉందా అన్నాడట. నేను పలికిస్తాను పలకవయ్యా అన్నట్ట. పలికేది మనమా? పలికించాలి, భగవంతుడు పలికించాలి నోటి వెంట. అందువల్ల రామచంద్రమూర్తి ఆజ్ఞ ఇచ్చి నీ యథాశక్తి లోపం లేకుండా నువ్వు భాగవతాన్ని తెలుగులోనికి అనువదించు నాయనా, నీతో నేను ఎప్పుడు అండదండలుగా ఉంటాను, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అనగానే
వెంటనే సీతమ్మ వారు అంది, అంకితం ఎవరికి ఇస్తారో అడగండి అందేవిడ. అనేటప్పటికల్లా భాగవత కన్యను నీకే అంకితం ఇస్తారు రామయ్య తండ్రి అన్నట్ట. కన్య అనగానే సీతమ్మ వారు ఇలా చూస్తున్నట్టు. అనేటప్పుడు నువ్వు అలా ఏం చూడకు, నేను ఏకపత్ని వ్రతుడిని రామావతారంలో, కాబట్టి నాయన నాకు అంకితం ఇవ్వకు, నేను ఆజ్ఞ ఇచ్చానని భాగవతం రాయి, కానీ నువ్వు అంకితం ఇవ్వాల్సింది కృష్ణ భగవానుడికి. కృష్ణ భగవానుడికి అంకితం ఇవ్వాలి నువ్వు అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి శుభప్రదంగా ఆశీర్వదించి రామచంద్రమూర్తి అంతర్హితుడైపోయినారు. అలా అయిపోయిన తర్వాత పరమానంద భరితుడై ఆయన తన ఇంటికి చేరుకుని రామాజ్ఞను శిరసావహించి పలికిడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుడట నే పలికిన భవనరాగునాట పలికిదల రెండుగాద పలుకగనేలా పలికెడిది భాగవతమట. భాగవతము శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి లీలలతో, భక్తుల యొక్క చరిత్రలతో, పరమ రహస్యాలతో ఉన్నటువంటిది భాగవతం. భాగవతాన్ని వింటూ ఉంటే తప్పకుండా బాగైపోతామంట, అందులో తప్పకుండా బాగవుతామంట. అందులో భాగవతాన్ని వినడమే భాగవతం అంట. అందువల్ల అటువంటి భాగవతాన్ని విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచు అన్నారు బొమ్మెర పోతనామాచ్యుల వారు. అన్న తరువాత అప్పుడు అన్నట్ట, నీ నోటి వెంట మాట పలకాలి అంటే నాకు అంకితం ఇస్తానన్నావు కదా భాగవత కన్యని అని కృష్ణ భగవానుడు అన్నట్ట. నువ్వు ఏ కోరికతో రాస్తున్నావు దీన్ని, నీకేమన్నా దక్షిణ ఏమన్నా ఏమంటావా, ఈ భాగవతాన్ని రచించినందుకు నీకేమన్నా కట్న కానుకలు కావాలా, గంటపెట్టేరాది సన్మానాలు ఏమన్నా కావాలా అని అన్నట్ట కృష్ణ భగవానుడు ఆయన్ని. అంటే అప్పుడు చెప్పేట, కావాలి వీటన్నిటికన్నా అతీతమైనటువంటి ఒకటి ఉంది, నాకు అది కావాలన్నట్ట. ఏమిటయ్యాదంటే అప్పుడు చెప్పారు, శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించేద శ్రీ కైవల్య పదంబు చేరుటకునే ఎందుకు అడిగట, మోక్షాన్ని పొందడం కోసమే రాస్తున్నాను, ఈ భాగవతాన్ని రచిస్తున్నాను అన్నట్ట మహానుభావుడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించేద లోక రక్షికారంభకు భక్త పాలన కళా సంరంభకు దానమోద్రేక స్తంభకు కేడిలు అలవిల సందిగ్జాలనాన సంభూత సంజాత భవండ కుంభకు మహానందాంగనాడింబకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించేద మోక్షాన్ని పొందడం కోసమని ఆ శ్రీకృష్ణ భగవానుడికి అంకితం ఇస్తున్నా. ఎటువంటి వాడా కృష్ణ భగవానుడు, ఎటువంటి వాడికి అంకితం ఇస్తున్నావు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇంత భాగవతాన్ని రచించి ఎవరికి ఇవ్వాలి, భక్త పాలన కళా సంరంభకు. నిరంతరము కూడా తన పరమ భక్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళందరినీ రక్షించడంలో సిద్ధంగా ఉండేటువంటి వాడైనటువంటి వాడు. దానవోద్రేక స్తంభకు, దానవుల యొక్క ఆగ్రహాన్ని ఎప్పుడూ కూడా ఆయన నిర్బంధించేటువంటి వాడైనటువంటి వాడు. తన చూపులతోటి విలాసంగా ఈ సకల లోకాలను పుట్టించి పెంచి రక్షించేటువంటి వాడు. ఈ సకల భువనాలను తన భవాండ కుంభకు అన్నాడు. వాటన్నింటినీ తన గర్భంలో ఎవరైతే దాచుకున్నాడో అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఈ భాగవతాన్ని అంకితం ఇస్తున్నానన్నాడు. జయ శ్రీమద్రమారమణ గోవింద. అద్భుతంగా సాగిపోతోంది భాగవతం అంతా కూడా. రచన సాగిపోతూ ఉన్నటువంటి సమయంలో అష్టమ స్కంధంలో ఆయన గజేంద్ర మోక్షణ చరిత్రను ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ కథాగానాన్ని, ఈ కథను మనకు రచించి అమృతప్రాయగా మహాసిద్ధిప్రదమైనటువంటి గజేంద్ర మోక్షణం. మొత్తం భాగవతం మొత్తం మీద అన్ని కథలు వేరే, గజేంద్ర మోక్షణము వేరే. గజేంద్ర మోక్షము కాదు, మోక్షణము. మోక్షం అంటే మనం సంపాదించుకునేది, మోక్షణము అంటే ఇవ్వబడినది. ఎవరి చేత ఇవ్వబడినటువంటిది? లక్ష్మీనారాయణుని చేత ప్రసాదింపబడినటువంటి దివ్య స్థితి. అందువల్ల గజేంద్రము ఏదైనా భాగవతంలో ఏ కథను విన్నా ఇహలోక సుఖమో లేకపోతే పరలోక సుఖమో కలుగుతుందిట. రెండింటిని ఇచ్చేటువంటి కథ భాగవతంలో కేవలం ఒక్క గజేంద్ర మోక్షణం మాత్రమే. లక్ష్మీనారాయణ
కృతయుగంలో ఒకప్పుడు మహాబహుడైనటువంటి ఓ గజరాజు గారు దుర్భేద్యమైనటువంటి 1000 యోజనాల అన్నంటే 12,000 మైళ్ళ బ్రహ్మాండమైనటువంటి ఒక అరణ్యానికి వెడల్పు పొడవు కలిగినటువంటిది, సకల సౌభాగ్యాలతోటి అంటే సస్య సంపదలతో ఉన్నటువంటిది, ప్రకృతి సౌందర్యంతో ఉన్నటువంటిది. అటువంటి ఆ అరణ్యానికి త్రికూట పర్వతానికి దగ్గరగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు గజరాజు. మొత్తం ఆ అరణ్యం అంతా కూడా ఏనుగు. ఇంకొక ఏ జీవి ఉన్నా కూడా తప్పించుకుని బతకాల్సిందే తప్ప కళ్ళబడి మాత్రం బతకలేదు. అటువంటి ఆ జంతువులన్నీ ఉన్నటువంటి అరణ్యంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఏనుగులు, ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క కొండ. అటువంటి ఏనుగులన్నిటికీ కూడా గజరాజు గారి ఇంకొక కొండ ఉన్నట్టు. ఆయన మహాప్రతాపవంతుడు, మహాశౌర్యవంతుడు. ఆయనకు అనేక మంది భార్యావళులతో, ఆయన చిన్నారి బిడ్డలతో తరతరాలుగా అక్కడ అడవి రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు మహానుభావుడు. అటువంటి ఆ గజరాజు గారికి ఒక రోజున తన కుటుంబం అందరితో కలిసి హాయిగా వన విహార యాత్రకు వెళ్ళాలని, మంచి పిక్నిక్ వెళ్ళాలని అనిపించింది అనమాట ఆయనకి. ఓ మంచి టూర్ ప్లాన్ చేసుకున్నారనమాట. అందరూ కూడా వన విహారానికి వెళ్ళాలన్నటువంటి కోరిక కలిగింది. అందరినీ వెంటబెట్టుకున్నాడు. ఎక్కడికక్కడ సైన్యాధిపతులు, ఒక వంక మంత్రులు, ఒక వంక ఆయనకు ముందర నడిచేటువంటి వారు, ఆయనకు అన్ని విధాలా కూడా సర్వ సౌకర్యాలు చూసేవారు. ముందుగా మార్గాలంతటినీ కూడా శుభ్రం చేసేవాడు. ఇలా వీళ్ళందరి పరివారంతో చిన్నారి పిల్లలు, భార్యాములు అందరితో కలిపి తిన్నగా వెళుతున్నట్ట. వెళుతూ ఉంటే దేవతలు అనుకుంటున్నట్ట. ఏమిటి కొండలు నడుస్తున్నాయి ఏమిటి అనుకుంటున్నారు. కొండ బెడలేరా కొండ బెడలేరా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు తన కుటుంబాన్నంతటినీ కూడా. ఈ ఏనుగుల గుంపు ప్రయాణం సాగిస్తోందిట. చిన్న ప్రాణుల మీదకి వచ్చి పడిందిట ఆపదలన్నీ కూడా. అక్కడ ఏం జరుగుతుందండి, కొండ మేకలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, కొండలకి పారిపోతున్నాయిట. భయంకరమైనటువంటి సర్పాలు 5 తలలు కలిగినవి, 10 తలలు కలిగినవి ఏం చేస్తున్నాయిట, ఏనుగుల రాకకు భయపడిపోయి కలుగులో దూరిపోతున్నాయిట. అంతకన్నా భయంకరమైన సింహాలు, శార్దూలాలు అంటే పెద్ద పులులు, సింహాలు అవేం చేస్తున్నాయిట, ఆ పక్కనే ఉన్నటువంటి గుహల్లోనికి దూరిపోతున్నాయిటండి. అసలు సింహాన్ని చూస్తే ఏనుగు చచ్చిపోతుంది. అసలు చూడడం కాదు, సింహ స్వప్నం అని పేరు. కళలోకి వచ్చినా కూడా చాలు, ఎవరికి ఏనుగుకి సింహము కళలోకి వచ్చినట్టు చచ్చిపోతుంది ఏనుగు. అటువంటిది ఆ ఏనుగులకి చూసి ఒక్కొక్క ఏనుగుని చూసి భయపడి సింహాలు పారిపోతున్నాయి. ఇంకా చూసుకోండి, కాళ్ళ కింద పడి చనిపోయినటువంటి జంతువులు అన్నీ కాదనమాట. ఇలా ప్రళయ భీకరాన్ని సృష్టిస్తూ వీళ్ళ వన విహారాన్ని ప్రారంభించారు ఈ ఏనుగుల కుటుంబం అంతా కూడా. అలా వెళుతున్నటువంటి సమయంలో భార్యాములతో చక్కగా వాళ్ళందరినీ ఆలిస్తున్నట్ట, పాలిస్తున్నట్ట, వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూస్తున్నట్ట. పెద్దరాణి గారు చాలా అలసిపోయారు ఈ లోపల. అబ్బా నా వల్ల కావడం లేదు, నడవలేకపోతున్నా ఎండలో అంటుంది. అయ్యయ్యో ఎంత అలసిపోయావని పెద్ద భార్యామణి గారికి వెంటనే పాప చేటలు లాంటి చెవులతో విసురుతూ ఉన్నట్ట పాపం ఆవిడకి. ఇక్కడ ఏసీ తెచ్చివ్వలేండి, నీకు ఏం చేయమంటావు, అందువల్ల నా చెవులే నీకు ఏసీలో అనుకొని పాపని విసురుతున్నట్ట. అది చూడగానే చిన్నరాణి గారి కోపం రాదామని పక్కనే ఉన్నారు చిన్నరాణి గారు. ఆవిడకి కోపం వచ్చిందిట. ఆవిడకేనా ఇక్కడ దాహం వచ్చి నేను చచ్చిపోతున్నాను అందుకే ఆవిడ పాపం వెంటనే తొండ నిండా నీళ్ళు తీసుకొచ్చి ఇల్లాలికి పోసేట. వెనకాల ఉన్న 3వ రాణి గారు ఉందట. పక్కన ఉంది ఒక ఆవిడ, ఈ పక్కన ఉంది ఒక ఆవిడ. వెనకాల నేను ఒక్కదాన్ని నన్ను చూసుకోవద్దా అని 3వ రాణి గారికి కోపం వచ్చిందిట.
వెంటనే ఏం చేశాట, ఆ మూడవ రాణి గారి దగ్గరికి ఒక అడుగు వెనక్కేసి, భార్యామణి అనగానే ఒక్క అడుగు ఏమిటి, ఎన్ని అడుగులన్నా వెనక్కి వేయాల్సి ఉంటుంది. వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి ఆ సునాయాసంగా చెరుకు గడలను విరిచి తన ప్రియమైనటువంటి ఇల్లాండకు మేపుతూ, పాప ఈ లోపల చిన్న చిన్న గున్న ఏనుగులన్నీ ఉన్నాయట, తొండలతో వాటిని తోసుకుంటూ నెమ్మదిగా ఆనందంగా ఆ మహా ఐశ్వర్యంతో ఉన్నటువంటి వాడు, మహాభోగంతో ఉన్నటువంటి వాడు ముందు కలిపి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఉక్కు మిగిలి మరి లెక్కకెక్కువయ్యి మిక్కుటముగా వనకరులు. ఇంకా ఈ ఏనుగులకు బయలుదేరడం ఏమిటి, ఆ దుమ్మంతా లేచిపోయింది. ఆ దుమ్ము లేచిపోవడంతో వీళ్ళు ఆనందంగా ఉండడంలో దారి కాస్త మర్చిపోయారు. మోహం ఎక్కువైపోయింది అంటే మార్గం తోచదు సుమా. అందువల్ల మార్గం తోచలేదండి పాపం. దశరథుడు లాంటి వాడికే తోచలేదు, మోహన్ లాంటి దాంట్లో పడిపోతే ఏమండి. ఆ మోహానికి దూరమైన వాడు రామచంద్రమూర్తి. ధర్మాన్ని పట్టుకున్నటువంటి రాముడు దేన్నైనా సరే దూరం చేసుకోగలిగాడు ధర్మం కోసమని. అందువల్ల ఈ గజరాజు ఏం చేస్తున్నట్ట, తన పరివారం అందరితో కలిసి పెడుతూ వీళ్ళందరి సరస సల్లాపాలలో, వీళ్ళందరి ఆనందాలతో అటు వెళ్ళకండిరా, ఇటు పదండి, అటు పదండి అనుకుంటూ మార్గాన్ని కాస్త మర్చిపోయాడు పాపం. మార్గాన్ని మర్చిపోయిన తరువాత ఇంకా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఆకలికి తాళలేకుండా ఉన్నారు, సుక్క నీళ్లు దొరకడం లేదు, ఎడారి లాంటి ప్రాంతంలోకి వచ్చారు, అలసిపోయారు. ఇంకా చెప్పవద్దు, భార్యామణుల యొక్క అలకలైతే సామాన్యమనే వద్దుంటూనే ఉన్నాయి. దిక్కుమాల క్యాంపులు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి ఇన్ని కష్టాలు బాగా చేశారు. హాయిగా చెట్టు నీళ్ళలో పడుతున్నటువంటి వాళ్ళు ఇన్ని కష్టాలు అవసరమా, ఈ టూర్లు అవసరమా, అదిగో ఆ 5వ పెళ్ళావాడి కింద తీసుకొచ్చాడు దానికోసం అందరినీ కూడా. ఇంకా చూసుకోండి అంతా ఇంత పొడియకుండా ఆగంటారా కొంతసేపు, ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అనేటప్పటికీ కనిపించిందండి అద్భుతమైనటువంటి సరోవరం కనిపించిందనమాట. బొమ్మెర పోతన్న గారు ఆ సరోవరం అందాన్ని వర్ణిస్తారు. అటగాంచంకరణి విభుండు నవపుల్లాజకల్హారం అటగాంచంకరణి విభుండు నవపుల్లాజకల్హారం నటదిద్దిర కమఠమైన గ్రాగ దుర్వారము వటహింతాల కాల స్మనోవల్లి కుటీ తీరము చెటులో దూత మరాణ చక్రపక సంచారమును కసారము అటగాంచంకరణి విభుండు. అదిగో అల్లంత దూరాన ఉంది అద్భుతమైనటువంటి సరోవరం. వికసించినటువంటి 1000 రేకులు కలిగిన కరువులతో, పద్మాలతో, తామర పువ్వులతో, చక్కనైనటువంటి నీటి పక్షులతో, రాజహంసలతో, అబ్బో అక్కడ ఎన్నెన్నో నెమళ్ళు ఉన్నాయి, మరెన్నో జంతువులు ఉన్నాయి. అబ్బా నిండా పండినటువంటి ఫలాలు, వంగిపోయినటువంటి చెరుకుగడలు, మామిడి ఫలాలు, పనస ఫలాలు, రేగుపళ్ళు. అబ్బో ఏమని వర్ణించగలము ఈ యొక్క అందమైనటువంటి సుందరమైనటువంటి ఈ సరోవరాన్ని. దాని చుట్టూ ఎవరో నాటినట్లుగా ఉన్నాయట కదళి, జంబు, నేరేడు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి పళ్ళు, ఎన్నో పండ్లు ఫల వృక్షాలతో, ఇంకా పుష్పాలైతే చెప్పక్కర్లేదట. ఆ పండ్ల రసాలు ఊరి అది ఒక చిన్న చెరువులాగా ప్రవహిస్తోందట, చిన్న పాయలాగా ప్రవహిస్తోందట పండ్ల రసాలు. ఆ పండు పగిలి పండిపోయి ఆ రసాలు వస్తున్నాయట, దాని చుట్టూ తుమ్మెదలు చేరుతున్నాయట. అంత అద్భుతమైనటువంటి సరోవరం దగ్గరికి వచ్చారు. ఆ సరోవరం అక్కడ ఏముందట, మరాణ చక్ర బక సంచారము కాసారము.
అక్కడ కొంగలు ఉన్నాయట, రాజహంసలు ఉన్నాయట, అనేకమైనటువంటి జలపక్షులు ఉన్నాయట. అంత సుందరమైనటువంటి వనాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చేసిందట. సరోవరము జొచ్చి మదకరి ప్రభుడు వచ్చి, సరోవరము జొచ్చి మదకరి ప్రభుడు వచ్చి, ఒక్కసారి సరోవరంలోనికి దిగిపోయినారు మొత్తం ఏనుగుల బృందం అంతా. చూడండి ఏమైందో, ఒక్క గొక్కగా ఏనుగులని నీళ్లు తాగేటప్పుడు కల్లా సగం సరోవరం ఖాళీ మొత్తం అంతా. ఏమంటే కడుపు నిండిపోయింది కదా, హాయిగా చెరుకు కళలు విడుచుకుని కొంతమంది తింటున్నారు. భార్యామణులందరూ నీళ్లతో పాటు అక్కడ ఉన్న పళ్ళను కూడా తిని సెగ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకోండి, భార్యామణులన్నా ఏమండి ఇక్కడ జలక్రీడలు ఆడదామా అందరూ కూడా. ఇంత గొప్ప సరోవరం, స్వచ్ఛమైన జలాలు. రండి, అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తలో జలక్రీడలు ఆడాము, ఇంతవరకు అవకాశమే రాలేదు. రండి మనమందరం జలక్రీడలు ఆడదాం అనగానే ఇంకేముంది, పొంగిపోయారు. తొండంబుల పూరింపుచు గండంబుల జల్లు కొరుచు గలగలరవము. ఎంత బాగా చెప్పారో పోతన్న గారు. తొండంబుల పూరింపుచు గండంబుల జల్లు కొరుచు గలగలరవము, మెండుకొన వరుద కడుపుల నిండం వేదండ కోటి నీరు ద్రావం. ఎలాగట, అవసరానికి మించినటువంటి ప్రకృతిని మనం ఎప్పుడు కూడా ధ్వంసం చేయకూడదు కదా, దాన్ని రక్షించుకోవాలి కదా. మందబుద్ధి కలిగిన ప్రాణి ఎవరైనా ఉన్నారంటే ఎరుగే. అందువల్ల దానికి బుద్ధి పరిచయాలనేందుకు నిదర్శనంగా ఆ గజరాజు గారు తన భార్యాములతో నీళ్లలో దిగి తొండంబుల పూరింపుచు, తర్వాత ఒకళ్ళ మీద ఒకరు జరుగుతున్నారు, జలక్రీడలు ఆడుతున్నారు. పాపం ఒక్కసారి నీళ్లు పిలిచాటండి. మొత్తం నీళ్లతో పాటుగా సరోవరంలో ఉన్నటువంటి చేపలు, ఆ సరోవరంలో ఉన్నటువంటి పీతలు, ఆ సరోవరంలో ఉన్నటువంటి మొసళ్ళు, మూడు ఆయన తొండంలోకి వచ్చేసాయండి. అసలు ఎంత పెద్ద తొండమో అది, అదేమి తొండమో కొండలాగా ఆ మొత్తం అన్నీ వచ్చేసాయండి. ఆ నీళ్లు పీల్చి పైకి వదిలేటండి. పైకి వదిలితే ఆ వేగానికి మీనములు వెళ్ళి మీనరాశిలో పడిపోయాయిట, కర్కాటకములు వెళ్ళి కర్కాటక రాశిలో పడిపోయాయిట, మకరములు వెళ్ళి మకర రాశిలో పడిపోయాయిట. మళ్ళీ నీళ్ళన్నీ కింద పడిపోయాయి. మొత్తం ఆ చేపలన్నీ ఏమో మీనరాశిలో పడిపోయినాయి. బొమ్మరపోతన్న గారు చెప్పిన అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఆ కర్కాటకములన్నీ కూడా, పీతలన్నీ, కర్కాటకం అంటే పీత, అది వెళ్ళి తిన్నగా కర్కాటక రాశిలో పడిపోయిందిట. ఈ మొసళ్ళు, చిన్న చిన్న మొసళ్ళన్నీ పోయి మకర రాశిలో పడిపోయాయిటండి. అంత వేగంగా, అంత ఎత్తుకే ఆయన చిమ్మేటండి ఆ జలాలని. అలా చిమ్మిన తరువాత